హాయ్ అండి. ఇప్పుడైతే మా హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందని మ్యాక్సిమం ఒక 30-40 మెంబర్స్ వరకు తెలుసు కదా. సో ఇప్పుడైతే సెకండ్ స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ స్లాబ్ అంటే తెలుసు కదా, సెకండ్ స్లాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్లాబ్ అది, పైన సెకండ్ స్లాబ్ అది కంప్లీట్ అయిపోయింది. అప్పుడైతే నేను ఏ వీడియోస్ పెట్టలేదండి. ఫస్ట్ స్లాబ్వి సెకండ్ స్లాబ్వి ఏ వీడియోస్ కూడా పెట్టలేదు. థర్డ్ అయితే ఇప్పుడేంటే మేము మెట్లు గదైతే వేస్తున్నాము, మెట్ల మీద స్లాబ్ లాగా వేస్తున్నాం. అలాగే పైన ఒక పెంట్ హౌస్ అయితే కట్టుకున్నామండి. ఇంటి మీద ఒక పెంట్ హౌస్ అయితే కట్టుకున్నాము. అంటే మాది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ 2 BHK చూపిస్తున్నాను కదా, ఆ 2 BHKలో మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉంటుందో అదే కొలతలతో సేమ్ ఒక బెడ్రూమ్ అయితే దింపుతున్నాము. ఎందుకంటే ఇల్లు అయితే కొంచెం చిన్నది కాబట్టి మాకు సరిపోదని కాదు, పిల్లలు కానీ మాకు గెస్ట్గా అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఎవరైనా సరే ఉండడానికి స్టే చేయడానికి, అంటే గెస్ట్లు మా రూమ్లో పడుకున్నా సరే మేము పైన పడుకోవచ్చు అనేసి, అలాగే పిల్లలకి స్టడీ పర్పస్ కూడా యూజ్ చేద్దామని అనుకుంటున్నాం అంతే. ఇంకా ఫైనల్గా అయితే ఏమీ లేదు. పైన అయితే పెంట్ హౌస్ అయితే వేయిస్తున్నాం. ఇదైతే నా సలహా మేరకు మా వారు అయితే వేయిస్తున్నారు. నా మాట అయితే అస్సలు కాదనలేదు. వేయిద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు ఒక స్లాబ్కి ఎంత ఖర్చు అవుతుందో దానికి అంతే ఖర్చు అండి, లేబర్ కాంట్రాక్టు అలా అనమాట. ఇంకా మనకు తగ్గించవచ్చు మాట్లాడితే, కానీ చూడాలి ఎంత తగ్గిస్తారు ఏంటో అనేది. కానీ కష్టమైతే చాలా ఉంటుందండి, మేస్త్రుల కష్టం అయితే చాలా ఉంటుంది. మనం అనుకుంటే డబ్బులు ఇచ్చేస్తాం మనకేంటి అని, కానీ చాలా మంది కష్టపడతారు ఒక ఇంటెనక. సో ఇదైతే 1 BHK కట్టం. ఒకవైపు మనం పార్కింగ్ ఇచ్చాం, అందరికీ చాలా వరకు తెలుసు కదా. ఒకవైపు పార్కింగ్ ఇచ్చి ఒకవైపు 1 BHK అయితే వేయించుకున్నాం. మనది నార్త్ ఫేసింగ్ కింద, మనకి నార్త్ అండ్ ఈస్ట్ పడింది అనమాట. అందుకే నార్త్ కింద ఇచ్చి పైన ఈస్ట్ అనేది ఇచ్చుకున్నాం అనమాట. ఇది వచ్చేసి పైన రూమ్స్కి ఇవి రెడీ చేసి పెట్టుకున్నారనమాట మేస్త్రి గారు. పైన 2 BHKకి మొత్తం రెడీ చేసుకున్నారు, సింకు బల్లలు అవన్నీనా. అంటే ఆల్రెడీ కిందింటికి అయితే అయిపోయింది, చూపిస్తారు మీకు. కింద హౌస్కి అయితే మొత్తం అయిపోయింది. వాళ్ళు చేసినప్పుడు నేను వీడియోస్ తీయడం కూడా చాలా కష్టమవుతుంది, అందుకే తీయలేదు. ఇవన్నీ వచ్చేసి సైడ్ బల్లలు అనమాట. పైన గదుల్లోకి ఇవి కూడా పోసేసి ఉంచుకున్నారు. పేపర్స్ మీద అయితే పోస్తారంట, ఇవి సిమెంట్ ఎక్కువ కలిపి పోస్తారు. ఇంకా కొంచెం లావు పెంచమన్నాము, స్ట్రాంగ్గా చేయమన్నాం. ఏదైనా ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నాను కదండి, ఎవరైనా ఏదైనా సలహాలు ఇవ్వాలంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఇలా చేయాలి అలా చేయాలనేసి. ఈ కిటికీల నుంచి చూస్తే మేము ఉంటున్న ప్రెజెంట్ ఇల్లు అయితే కనిపిస్తుంది కదా, చివరి ఇల్లు అనమాట. మేము ఉంటుంది ఆగ్నేయంలో ఉంటున్నాం. ఆగ్నేయంలో ఉండకూడదని చాలా మంది అన్నారు, బట్ తప్పదు కదండి, ఇల్లు అయితే ఖాళీ చేయలేము కదా ఇప్పుడున్న పరిస్థితిలో. సో ఇవైతే నేను పెట్టించాను అనమాట. ఎప్పుడైనా ఎవరికైనా రెంట్కి ఇస్తే లేడీస్ అనేది ఉంటారు కదండి, వాళ్ళు రెడీ అవ్వడానికి వాటికి బాగుంటుంది అనేసి. సో ఇదేనండి కింద 1 BHK మొత్తం క్లియర్ గా చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఇది పూజ గది, ఇంకా వర్క్ అయితే చాలా మంది ఉంది. పూజ గది వచ్చి ఆర్చ్ లాగా ఇచ్చారు, చిన్న డిజైన్ అనమాట అంతే. సో ఇది వచ్చేసి కిచెన్స్ అన్ని చిన్నయ్యే వస్తున్నాయండి. కిందలా వస్తుందో పైన ఇంకా చిన్నది వస్తుంది దీని మీద. మరి ఏం చేస్తాం, పూజ గది ఇచ్చుకున్నప్పుడు కిచెన్ చిన్నది వస్తుంది. ఇల్లు కొంచెం చిన్నగానే కనిపించవచ్చు కానీ మాకైతే సరిపోతుందండి, మా ఫ్యామిలీకి సరిపోతుంది మ్యాక్సిమం. ఇవి వచ్చేసి బల్లలు వేసేసారు. ఇంకొచ్చేసి పైన ఒక్కటే పెండింగ్ ఉంది, ఇంకా ప్లాస్టర్ వర్క్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా వర్క్ ఉంది. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుందండి. నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటే వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మా కిచెన్ చూసారు కదా, ఎలా చేయించాలి ఏంటి కబోర్డ్ వర్క్ అనేది ఏం అర్థం కావడం లేదు. కిచెన్ చూస్తే చిన్నది. సో మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇంకా పైన అయితే చూపిస్తాను. పైన వర్క్ జరుగుతుంది కదా, ఇది 2 స్లాబ్ల పైన అనమాట, G+1 పైన. సో మెట్ల ల్యాండింగ్ అంతా అయిపోయింది. దీనికైతే మెట్ల ల్యాండింగ్ అయితే వేయించడం లేదు మేము, ఎందుకంటే మెట్ల ల్యాండింగ్ ఏం చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది మాకు. బడ్జెట్ ఇప్పటికే ఆల్మోస్ట్ దాటేసింది మేము అనుకున్న బడ్జెట్. చూసారా, వర్షం చిన్నవి పడుతున్నాయి, అప్పటికి టెన్షన్ గా చేస్తున్నారు వర్క్ అనేది. అందరు కూడా మెట్టులు లేవు కానీ వాళ్ళు ఆ నిచ్చినెక్కే చేస్తున్నారండి. నేను ఒక్కసారి ఎక్కని భయపడ్డాను అనమాట. అమ్మో ఎలా ఎక్కుతున్నారు ఏటి అనేది చాలా భయమేసింది. కానీ వాళ్ళకి వర్కర్స్కి వాళ్ళ పని అలవాటు. మా వారు కూడా ఎక్కిపోతున్నారు చకచక. ఆడవాళ్ళం అంత ఈజీగా ఏది కూడా డేర్ చేయలేము కదా. సో వర్క్ అయితే ఇలా అవుతుందన్నమాట. పెంట్ హౌస్ మీద కూడా స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మెట్లు గది అదేనండి, మెట్లు ఉంటే పైన స్లాబ్ లాగా వేసేసుకున్నాం. ఎందుకంటే వర్షం పడినా మనకి ఇంట్లో పడకుండా ఉండే, స్టెప్స్ అవి తడవకుండా ఇంట్లోకి జల్లు పడకుండా ఉండడానికి. ఇంకా చాలా వర్క్ ఉంది, చాలా పని ఉంది హౌస్ అయితే.
ఇదైతే నేను ఎక్కేసి ఒకసారి స్లాబ్ ఎలా వేసారో చూద్దామని చూసాను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఉంది. ఇక్కడ సగం వేసి అక్కడ వేస్తున్నారు. రెండు వైపులా అడ్జస్ట్ చేసి వేస్తున్నారు అనమాట. ఇంకా రాడ్లు కనిపిస్తున్నాయి, సరిగా చేయలేదు, ఇంకా ఉంది, చేస్తున్నారు. సో ఈలోపు వర్షం పడేలా ఉంది కదా, గబగబా చేస్తున్నారనమాట. ఈలోపు ఇటుకల వరకు కూడా చేస్తారు. చుట్టూ ప్రహరీ గోడలకు చిన్న ఇటుక అనేది కట్టుకుంటారు కదా, అదైతే కడుతున్నారు. ఇది మా డ్రీమ్ హౌస్ అండి. ఎప్పటికి రెడీ అవుతుందో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఉంది. దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు డబ్బులు అయితే చాలా ఎక్కువే ఖర్చు అవుతున్నాయి. బట్ అప్పటికైనా సరే ఒకసారి కట్టుకోగలం కదండి. ఏదైనా సరే మనం మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలనుకుంటే కట్టుకోలేము. అందుకే చిన్నదైనా సరే మేము చాలా బాగా కట్టుకుందాం అనేసి అనుకున్నాము. నేను ఆయన డిసైడ్ అయిపోయాం. సో ఇదైతే మెటల్ ల్యాండింగ్ది స్లాబ్ అనమాట. ఆ పైదైతే నేను ఇంకా పెంట్ హౌస్ అయితే నేను ఎక్కలేనండి. అంత ధైర్యం నాకు లేదు. మా వారికి వీడియో తీయమంటే ఇంక నన్ను తిట్టిపోస్తారనమాట. సో వీడియో అయితే ఇదేనండి. మీకైతే వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇంట్లో అంటే మీకు G+1లో 2BHK చూపించలేదు కదా, ఈసారి అయితే నేను చూపిస్తాను మీకు. ఇది కూడా లోపల స్లాబ్ అది సన్ సైడ్ వేసేసారు. ఈ గది పెద్దది వచ్చింది. ఈ గది కూడా పెద్దదే వచ్చింది కొంచెం మనకి. నేను ఈసారి 2BHK మీకు చూపించలేదు కదా సరిగా. ఈసారి హోమ్ టూర్ లాగా చిన్నది అండర్ కన్స్ట్రక్షన్ లో 2BHK అనేది చూపిస్తాను మీకు. అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. అప్పుడు నాకు మీరు కామెంట్ చేస్తే అక్క ఎలా కట్టుకోండి, ఎలా చేయండి మోడల్ అనేది నాకు చెప్పండి. సీలింగ్ వర్క్స్ కూడా ఎలా చేయించాలో ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయించి చెప్పండి. ఇదంతా చూసారా, పక్కన కర్రలు కట్టుకుంటున్నారు. ఇంకా ప్లాస్టర్ చేయాలి. ఇంకా అలాగే ప్లాస్టర్ వర్క్ అండ్ మెస్ వర్క్ చేసుకోవాలి. చిన్న ప్రహరీ కూడా వస్తుంది కదా 2BHKకి, బాత్రూమ్ కానుకొని దానికి మెస్ వర్క్ చేస్తారనమాట. గజాలు అల్లేసి దానికి మెస్ అంటించి దాని మీద సిమెంట్ వర్క్ చేస్తారు. అలాగే ప్లాస్టర్ వర్క్ కూడా ఆ కర్రలతోనే అవుతుంది. ఆ కర్రలు వచ్చి 1 టన్ను తీసుకున్నారు మా వారు. అన్ని కొనుక్కోవడమేనండి, ప్రతి వస్తువు కూడా. మేస్త్రులు తెచ్చే గమలాలు తాపీలు తప్పించి ప్రతిది కూడా మనం కొనివ్వాల్సిందే. అంటే లేబర్ కాంట్రాక్ట్ అంటే అలాగే ఉంటుంది. బిల్డర్ది అయితే మొత్తం అన్ని ఆయనే తెచ్చుకుంటాడు. మన చక్కగా కొబ్బరికే కొట్టేసి ఇంట్లో దిగిపోవడమే అంతే. అలా అనేసి కబోర్డ్ వరకు లైట్స్ అవన్నీ మనమే ఇచ్చుకోవాలంట. ఇక్కడ హౌసెస్ ఉన్నాయి కదండి, చాలా హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా కొత్త హౌసెస్ కూడా కట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెప్పండి. అక్కడ ఇల్లు అయితే చాలా రీజనబుల్ రేట్కే ఇస్తున్నారు మనకి. తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు కావాలంటే నేను చెప్తాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది.